దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయములో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులరా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు శుభవార్త 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదివి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నాథుడు భూమి మీద జీవిస్తున్నటువంటి దినములలో ఆయనను వెంబడించుచున్నటువంటి ముఖ్య శిష్యులుగా ఎంచబడిన వారును, అలాగే అనేక మంది జన సమూహమును ప్రభువైన యేసు యొద్దకు వచ్చి యేసయ్య బోధలను వింటున్నటువంటి ఆ కాలములో ప్రభువైన యేసయ్య అక్కడ ఉన్న వారిని అందరినీ ఉద్దేశించి పలికినటువంటి మాటలు, చెప్పినటువంటి బోధ ఈ 9వ అధ్యాయం మొదటి వచనంలో మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. ఆయన అక్కడ నిలిచి ఉన్న వారందరిని గురించి ఉద్దేశిస్తూ ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట, బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ చెప్పినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసయ్య చెప్పుతున్న మాట, కొందరు దేవుని రాజ్యమును చూచే వరకు బలముతో దిగి వచ్చుట, బలముతో వచ్చుట చూచు వరకు మరణము చూడరు అని నిశ్చయంగా చెప్పుతున్నాడు. అంటే దేవుని రాజ్యము బలముతో వచ్చుట. ఈ మాట మనం అందరం అర్థం చేసుకోవాలి. బలముతో దిగి వచ్చుట, దేవుని రాజ్యము బలముతో వచ్చుట అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? బలముతో వచ్చుట అంటే అర్థం ఏమిటి? దీనికి మనం వ్యతిరేకంగా ఆలోచన చేస్తే, బలముతో వచ్చుట అనే మాటకి అంతకుముందు పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనిస్తే, భూమి మీద దేవుని రాజ్యము బలహీనంగా కనబడుతుంది. దేవుని రాజ్యము బలహీనముగా కనబడుతుంది. దేవుని రాజ్యము బలహీనముగా ఎందుకు కనబడుతుంది? దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని యేసునాథుడు ఎందుకు చెప్పుతున్నాడు? ఈ విషయాన్ని మనం అందరము ఈ అధ్యాయ వచనాలలో నుండి అర్థం చేసుకోవడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏమిటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ భూమి మీద పరలోకమందున్న దేవుడు, దేవకుమారుడి యొక్క చిత్తం ఏమిటి అని మనం గ్రహిస్తే, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం, దేవుని యొక్క నిత్య సంకల్పం ఏమిటంటే, ఈ భూమి మీద దేవుని రాజ్యము ఇక్కడ స్థిరపరచబడాలి అనేది దేవుడి చిత్తం. స్తోత్రం.
దేవుని రాజ్యం ఇక్కడ స్థిరపరచబడాలి. దేవుని రాజ్యము ఇక్కడ భూమి అంతటా వ్యాపించాలి. దేవుని రాజ్యము ఈ భూమి మీద అంతటా కూడా ఉన్న ప్రజలందరూ దేవుని రాజ్యములోనే పౌరులుగా ఉండాలనేది దేవుని నిత్య సంకల్పమై ఉంది. అలాగైతే ఈ దేవుని రాజ్యము ఎందుకు ప్రభువైన యేసు ఈ మాట చెప్పుటకు ముందు బలహీనంగా కనబడుతుంది? ఎందుకు ఈ భూలోకము ఎందుకు దేవుని రాజ్యాన్ని కోల్పోయింది అని మనము గ్రహించగలగాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి దైవ లేఖనాలను మనము ఆశ్రయించితే తెలుపబడుతుంది. దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడాలని సృష్టికర్త అయిన దేవుడు 2 సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయం 13వ వచనములోను ఈ మాటలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రిని అయి ఉందును, నాకు కుమారుడై ఉండును. పాపము చేసిన ఎడల స్థాపించుటకై సౌలునకు నా కృప దూరమైనట్టు నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. స్తోత్ర. ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థిరపరచబడాలని, దేవుని సింహాసనము నిత్యము స్థిరపరచబడాలని, దేవుని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచదనని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. మీకా ప్రవక్త పలికాడు, యెషయా ప్రవక్త పలికాడు, ఇంకను దైవజనుడైనటువంటి మోషే పలికాడు. ఎందరో ప్రవక్తలు అందరూ కూడా ఈ భూమి మీద దేవుని రాజ్యము స్థాపించబడుతుంది, ఈ దేవుని రాజ్యము భూమి మీద స్థిరముగా ఉండాలి, ఈ దేవుని రాజ్యము దేవుని నామ ఘనత కొరకు ఈ దేవుని రాజ్యం భూలోకములో దేవుని రాజ్యం ఏర్పరచబడుతుంది అని ప్రవక్తలందరూ ప్రవచనాలు చెప్పుతూ వచ్చారు. ఎందుకు భూలోకమంతటా దేవుని రాజ్యము స్థాపించబడాలి అంటే ఈ భూలోకాన్ని సృష్టించిన వాడు సృష్టికర్త అయిన మహోన్నతుడైన దేవుడు, దేవ కుమారుడు అని మనం పరిశుద్ధ లేఖనాలలో చదవగలుగుతాం. అయితే ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాజ్యము అంటే ఎలా ఉంటుంది అంటే మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనం ఆశ్రయించితే చెప్పబడుతున్న మాట రోమాపత్రిక దేవుని వాక్యముల నుండి 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒక్కసారి చూడగలిగితే అక్కడ దేవుడి వాక్యము చెప్పుతున్న సందేశం ఏంటంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. స్తోత్ర. హల్లెలూయా. ఇది మనమందరం గ్రహించాలి. భూలోకములో దేవుని రాజ్యం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భూలోకం అంతటా దేవుడే రాజ్య పరిపాలన చేయుటకు ఈ భూమి మీద రాజ్య సింహాసనాన్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. దావీదునకు వాగ్దానం చేశాడు. దావీదు యొక్క సంతతిని, ఇదిగో నీ మట్టుకును నీ సంతానమునకును నేను నీ రాజ్యమును స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము చేసినటువంటి ఈ గొప్ప దేవుని గురించి మనకు చెబుతున్న వాక్యం ఏమిటంటే,
దేవుని రాజ్యము అంటే భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. స్తోత్ర. దేవుని రాజ్యము అంటే ఏమై ఉందంట? ఏమండి? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. నీతి, సమాధానము, ఆనందం. అయితే ఇక్కడ మనము గ్రహించవలసినటువంటి మాట, ఈ దేవుని నీతి కలిగిన రాజ్యములో, ఈ దేవుని సమాధానము కలిగిన రాజ్యములో, ఈ దేవుని ఆనందము కలిగిన రాజ్యములో ఆనందానికి వ్యతిరేక పదం ఏంటి? దుఃఖము, విచారము, ఏడుపు. ఇప్పుడు దేవుని రాజ్యములో ఆనందము కలిగినది అయితే ఆ దేవుని రాజ్యంలో ఏమీ లేదు, ఏడుపు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, మనోవిచారమును లేనే లేదు. ఆ దేవుని రాజ్యము ఆనందించే రాజ్యము, ఆనందపురముతో కూడిన రాజ్యం. అది ఆనందమును కలిగినటువంటి జీవితాలను జీవింపజేసేటటువంటి ఆ రాజ్యము, అది దేవుని రాజ్యము. స్తోత్ర. దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దేవుని రాజ్యములో మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యములో మరణము లేదు. దేవుని రాజ్యంలో ఏమీ లేదంట, మరణము లేదు. అంతా సమాధానమే. ఇప్పుడు సమాధానము ఉన్న చోట ఇద్దరు సమాధానంగా ఉంటే ఎడబాటు ఉంటుందా? ఏమండి? ఇద్దరు సమాధానంగా ఉన్నారు, ఎడబాసి వెళ్తారా? సమాధానంగా ఉన్నప్పుడు ఎడబాయటం కుదరదు. అంటే ఎడబాయుట అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరణము. దేవుని రాజ్యములో సమాధానమే ఉంది కానీ మరణము లేదు. మరణము అంటే అర్థము ఎడబాయుట. మరణము అంటే అర్థము విడిచిపెట్టి దూరమగుట. దేవుని రాజ్యంలో దేవునితో మనము సమాధానం కలిగి ఉంటాం. దేవునికి మనము దూరంగా ఉండటం కుదరదు. దేవునితో మన జీవితాలలో సహవాసం కలిగి దేవుని సన్నిధిలో మనం ఇష్టానుసారంగా దేవుడి ఉద్దేశాలని నెరవేర్చే వారముగా మనం జీవిస్తూ ఉంటాము. స్తోత్రం. ఎందుకంటే దేవుని రాజ్యము సమాధానకరమైనది. స్తోత్రం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయదలిచాను. దేవుని రాజ్యము అంటే అది నీతితో కూడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యములో నీతి ఉంటుంది. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి చెప్పండి? దేవుని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, నీతి అనగా నిమ్మలమును కలిగించేది నీతి. నీతి అనగా ప్రతి మనిషి యొక్క జీవితానికి నిబ్బరమును కలిగించేది నీతి. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథం, దయచేసి ఒక్కసారి మనము లేఖనాలను చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయములోనికి రండి. 32వ అధ్యాయములో మనము గమనించవలసినటువంటి దేవుని వాక్యాన్ని మనము దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. స్తోత్ర. హల్లెలూయా. ఈ 32:13 వచనం కూడా మీరు ఒక్కసారి చూడండి. అక్కడ అంటాడు, నా జనుల భూమిలో
నా నా జనుల భూమిలో, అంటే నేను చేస్తున్న రాజ్య పరిపాలన కలిగినటువంటి ఆ భూమి అంతటిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనూ ముళ్ళ పొదలును బలురక్కసి చెట్లును పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. దేవుని రాజ్యము ఆనందపురము. దేవుని రాజ్యములో ఆనందపురము అయినటువంటి గృహములు కలిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఆనందపురములో ఆనందం లేదు. ఈ దేవుని రాజ్యములో, నీతి కలిగిన దేవుని రాజ్యములో నీతి లేదు. ఇది దేవుని రాజ్యమే. ఇది దేవుడే సృష్టించి, దేవుడే మానవ జాతి యావత్తును కలుగజేసిన దేవుడు. కానీ ఇక్కడ ఏమి లేదయ్యా అంటే, మనము లేఖనాలను చదువుతున్న మాట ప్రకారము దేవుని రాజ్యము నీతియు సమాధానమును, మూడవ మాట పరిశుద్ధాత్మ యందలి ఆనందమును. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భూమి మీద నీతి లేదు, రెండవది సమాధానము లేదు, మూడవది ఆనందమును లేదు. ఇది దేవుని రాజ్యమే. దేవుడే మానవ జాతిని సృష్టించాడు. మానవుల రాజ్యం పైన అధికారం కలిగిన వాడు మహాదేవుడే. కానీ ఈ భూమి మీద మానవ రాజ్యములో దేవుని ప్రమేయం లేకుండా మానవ జీవితాలు కొనసాగించబడుతున్నాయి. దేవుడు ఆనందపురముగానే చేశాడు. ఈ ఆనందపురములో ఆనందము లేదు. ఈ దేవుని రాజ్యములో నీతిగానే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. కానీ ఈ భూమి మీద ఏమి లేదంట, నీతి సమాధానములు కరువైపోయాయి. మీరు జ్ఞాపకం చేసుకునండి, నీతి వలన సమాధానమును కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును. రెండవ మాట నిబ్బరమును. నిమ్మలము అంటే ఏమనాలి? దానికి అర్థం ఏంటి? నిమ్మలము, కొంచెం నిమ్మలంగా పరిగెత్తండి. నిమ్మలం అంటే ఏంటి? నెమ్మదిగా. స్తోత్రం. అంటే మీలో ఎవనికైనను నెమ్మది లేని ఎడల, మీలో ఎవనికైనను విశ్రాంతి లేని ఎడల ఎక్కడికి రావాలి? ఎవరి యొద్ద దొరుకుతుంది మనకు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. రక్తస్రావము స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది. మనసుకు నెమ్మది లేదు, శరీరానికి సుఖము లేదు, ఆత్మకు శాంతి లేదు. కానీ ఆమెతో ప్రభువు చెప్పాడు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరచెను గనుక నువ్వు నెమ్మది కలిగి సమాధానము గలదానవైపోము. స్తోత్ర, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో నీతి వలన ఏం కలుగుతుందంటే సమాధానము కలుగుతుంది. నీతి కలిగితే మనిషినికి ఏం కలుగుతుందంటే నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటాడు. తప్పు చేసినోడు నెమ్మదిగా ఉంటాడా? ఏమండి, పెద్దవాళ్ళు అంటారు, గుమ్మడికాయల దొంగ అన్నాడంట. గుమ్మడికాయల దొంగ అనేసరికి వాడంట భుజాలు తడుముకుంటున్నాడంట. వాడు పేరు మాత్రమే, అని పేరు చెప్పలేదు. వాడు చేసిన పని ఎవరో, ఇక్కడ ఉన్నవారిలో ఎవరో ఒకడు దొంగ ఉన్నాడు, దొంగతనం చేశాడు. గుమ్మడికాయల దొంగ ఇక్కడే ఉన్నాడు అన్నాడు. ఆ గుమ్మడికాయల దొంగ ఇక్కడే ఉన్నాడు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో, నీతి తప్పినవాడు ఉన్నాడు కదా, నీతి తప్పినవాడు వెంటనే ఏం తడుముకుంటున్నాడంట? భుజాలు తడుముకుంటున్నాడంట. ఈయనేమో చూస్తున్నాడు, ఎవరు భుజాలు తడుముకుంటాడా వాడిని పట్టుకుందాం అన్నట్లుగా. దేవుని బిడ్డలారా, నీతి తప్పితే
ఏ మనుషుడికైనా నెమ్మది లేదు. నీతి తప్పితే ఏ మనిషినికైనా సమాధానము లేదు. నీతి తప్పితే ఏ మనిషినికైనా సంతోషమును లేదు. మీరు కయ్యూనును జ్ఞాపకం చేసుకోనండి. సత్క్రియ చెయ్యలేదు గనుక, ఏమండి, కయ్యూను సత్క్రియ చెయ్యలేదు గనుక అంటే నీతి కలిగిన దేవుని నీతిని నెరవేర్చలేదు గనుక, దేవుని పరిశుద్ధాత్మ యందలి ఆనందమును పోగొట్టుకున్న వ్యక్తిగా మనకు కనబడతాడు. అతని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆదికాండము 4వ అధ్యాయములో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో కయ్యూనుతో నీకు కోపము ఎలా, ముఖము చిన్నబుచ్చుకొనగా ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. సత్క్రియ అంటే నీతిగల క్రియ. సత్క్రియ అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తించుట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, దేవుని నీతిని తప్పాడో, ఇతడు ఎలా కనపడుతున్నాడంటే ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖమేమో చిన్నబుచ్చుకున్నాడు, మిక్కిలి కోపంగా కనపడుతున్నాడు. ఇంకా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇతని హృదయంలో నెమ్మది లేదు, ఇతని హృదయంలో సంతోషము లేదు. అతని గురించి మనం బైబిల్ గ్రంథంలో 12వ వచనంలో చదువుతాం, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అన్న మాట మనం చదువుతున్నాం. చూసారా, ఎందుకు అతడు దేశ దిమ్మరి అయిపోతున్నాడు? ఎందుకు అతడు, దేవుని బిడ్డలారా, ఎందుకు అతడు ఇక్కడ చెప్పబడినటువంటి రీతిగా దిగులు పడుతున్నాడు, ముఖం చిన్నబుచ్చుకుంటున్నాడు, ఎందుకు కోపిష్టివాడ ఎగిరెగిరి పడుతున్నాడు? ఏంటి పరిస్థితి అంటే, అతడు నీతి తప్పినవాడుగా కనబడుతున్నాడు. అదే నీతి కలిగిన హేబేలేమో, నీతి కలిగిన హేబేలేమో, సత్క్రియ చేసిన హేబేలేమో ఇక్కడ మనము గమనిస్తాము. అతనిలో కోపము లేదు, చిన్నబుచ్చుకోలేదు, అతని వాకిట పాపము పొంచి ఉండలేదు, అతడికి ఏ దిగులు లేదు, అతని హృదయంలో అతడు దేశ దిమ్మరి కానే కాదు. హేబేలు విశ్వాసము కలిగిన వాడై హేబేలు మరణించి కూడా అతడు దేవునికి మొర్రపెట్టుచుండెను అన్న పరిశుద్ధ లేఖనాలను మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము, ఈ దేవుని రాజ్యము సమాధానముతో కూడినది. ఈ దేవుని రాజ్యము, దేవుని బిడ్డలారా, ఆనందముతో కూడినది. దేవుని రాజ్యము నీతితో కూడినది. హేబేలును గురించి మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చెప్పబడుతున్న మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యమిచ్చున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యమును పొందెను. అతడు మృతి నందియు ఆ నీతిని బట్టి, ఆ విశ్వాసమును బట్టి అతడు మాటలాడుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడంట, అతని నీతిమంతుని క్రియలను బట్టి అతడు చనిపోయి కూడా మనుషులతో మాటలాడుచూ ఉంటాడని హేబేలును గురించి దేవుని వాక్యం మనకు తెలుపుతుంది. ఈ రోజున దేవుని యొక్క రాజ్యమును గురించి మనము నేర్చుకుంటున్నాం. పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని, ఆ రాజ్యము నీతితోనూ సమాధానముతోనూ ఆనందముతోనూ ఉండాలని, ఆ రాజ్య పరిపాలన స్థిరంగా ఉండాలని దేవుడు ఆదిలోనే ఆదాము హవ్వలను సృష్టించి దేవుడు ఏదేను తోటలో ఉంచి దేవుడు చెప్పాడు, ఇదిగో మీ జీవితాలలో, మీ బ్రతుకులలో మీరు సమస్తమును కూడా మీరు ఏలండి, మీరు పరిపాలన
చేయండి. ఈ దేవుని రాజ్య పరిపాలనలో నీతియు సమాధానమును ఆనందమును కలిగి ఉన్నటువంటి పురం ఇది. ఈ భూలోకపురము, ఈ భూలోకము అనేటటువంటి పట్టణము, ఈ భూలోకము అనేటటువంటి దేవుని రాజ్యం, ఈ భూలోకము అనేటటువంటి దేవుని నివాస స్థలము నీతితో కూడింది. అందుకే ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి కాలములో మీరు మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవి అన్నియును మీకు దొరుకుతాయి అని చెప్పాడు. స్తోత్రం. మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెదకండి. మీరు ఆకాశ పక్షుల గురించి చింతిస్తున్నారు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. వాటన్నింటినీ పోషిస్తున్నది నేనే. వాటిని గురించి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరెంత మాత్రమును చింతింపవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవి అన్నీయు మీకు అనుగ్రహింపబడును. స్తోత్ర. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఉండే ప్రతి మనుష్యుడు, ఈ దేవుని రాజ్యములో ఉండేటటువంటి ప్రతి వ్యక్తియును కూడా ఏం వెతకాలి అంటే దేవుని నీతిని మనము వెదకాలి. హల్లెలూయా. దేవుని వలన కలిగే సమాధానమును వెదకాలి. దేవుని వలన కలిగే ఆనందమును మనము కలిగి బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్పబడినటువంటి మాట, ఆనందించుడి. మరలా చెప్పేదను, ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. స్తోత్ర. ఆనందించండి, ఆనందించండి. మరలా చెప్పుతున్నాను, ఎల్లప్పుడూ కూడా. ఎక్కడ ఆనందం అంట? ఎల్లప్పుడూ కూడా ప్రభువునందే ఆనందము. స్తోత్ర. హల్లెలూయా. ప్రభువునందే ఆనందం, ప్రభువునందే నీతి, ప్రభువునందే మనకు సమాధానము దొరుకుతుంది. ఇదే విషయాన్ని మనము ఏదైనా తోటలోనికి మీరు వెళితే దేవుని నీతిలో ఉన్న ఆదాము అవ్వలు, దేవునితో సమాధానముగా ఉన్న ఆదాము హవ్వలు, దేవుని సన్నిధిలో ఆనందించుచున్నటువంటి ఆ యొక్క ఆదాము అవ్వల యొక్క ఆ దేవుని రాజ్య పరిపాలనలో ఉన్నంత వరకు వారు దేవునితో సమాధానం కలిగి ఉన్నారు, దేవుని నీతిని కలిగి ఉన్నారు. మూడవది, దేవునిలో వారు ఆనందించుచున్నారు. స్తోత్ర. వాళ్ళకు అప్పటికి మరణము లేదు, వాళ్ళకు అప్పటికి చావు లేదు, అప్పటికి వారికి వేదనలు లేవు, అప్పటికి వారు దేవునికి దూరస్తులు కాలేదు. సమాధానం. దేవునికిని ఆదామునకును సమాధానం ఉంది. దేవునికిని ఆదామునకునకు మధ్యలో ఇద్దరును కూడా దేవుని నీతినే ఆదాము అవ్వలు అనుసరించు వారునై ఉన్నారు. దేవుడిచ్చే ఆనందమును ఆదాము అవ్వలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దేవుని రాజ్యములో ఉన్న ఈ నీతి, ఈ సమాధానము, ఈ ఆనందమును చెడగొట్టినవాడు, ఈ దేవుని రాజ్యములో ఉన్న భూలోకపు ఆరంభపు నీతి, సమాధానమును, ఆనందమును చెడగొట్టినవాడు ఎవరయ్యా అంటే అపవాది అనబడినవాడు, అబద్ధికుడు అనబడినవాడు, మోసగాడైనటువంటి వాడు, నరహంతకుడైనటువంటి వాడు అపవాది సర్పము యొక్క రూపములో హవ్వ దగ్గరకు వచ్చి హవ్వను ఏం చేసిందంట? మోసపరచెను. మీరు చావనే చావరు, అది ఆహారానికి మంచిది. చూసారా? దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే వారి చేత అతిక్రమింపచేసిందో అప్పుడు వారి హృదయాలలో
నీతిని కోల్పోయారు. నీతిని అంటే మనం ఏం చెప్పుకున్నాం? నీతి అంటే నిమ్మలము, నీతి అంటే నిబ్బరము. మరొక మాట కూడా మనం చదివాము, నీతి అంటే సమాధానము అని కూడా చదివాం. చూసారా, నీతి అంటే సమాధానము, నీతి అంటే నెమ్మది లేక నిమ్మలము, నీతి అంటే నిబ్బరం. నీతిగా బ్రతికినంత కాలము ఆదాము హవ్వలు ఇద్దరు కూడా నిమ్మలముగాను నిబ్బరముగాను సమాధానమును కలిగి దేవునితో ముఖాముఖిగా ప్రతి దినము సహవాసం చేస్తున్నటువంటి ఆ ఆదాము హవ్వలు సర్పపు మాట, మోసపు మాటల చేత మోసపోయిన కారణము చేత ఆ ఏదేనులోని దేవుని రాజ్యము మీరు జ్ఞాపకం చేసుకునండి, ఏమైపోయిందయ్యా అంటే దేవుని రాజ్యము దూరమైపోయింది, భూలోకానికి దూరమైపోయింది. అంతసేపు దేవుడు భూమి మీదనే ఆదాము హవ్వలతో దేవుడు తన రాజ్యాన్ని కట్టాలని, ఆదాము హవ్వలతో ఈ భూమి అంతటా నీతిని, సమాధానమును, నెమ్మదిని, నిబ్బరమును ఈ భూమి అంతా ఆనందపురముగా చెయ్యాలని దేవుడు తలంచాడు. కానీ దేవుడు సృష్టించిన ఆదాము హవ్వలు దేవుని మాట వినక వారు నీతిని తప్పారు. దేవునితో సమాధానము కోల్పోయి వారు దేవునికి ఏమయ్యారంట? దూరస్తులయ్యారు. మీరు ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి సాయంకాలపు సమయమున దేవుడు వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడేవాడంట. 3వ అధ్యాయం 8వ వచనము, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. నీతిగా ఉన్నంతసేపు, దేవునితో సమాధానముగా ఉన్నంతసేపు, దేవునితో సహవాసం చేసి ఆనందించుచున్నంతసేపు వాళ్ళు ఎంత మాత్రమును కూడా దేవునికి దూరముగా లేరు. ఎప్పుడైతే దేవుని నీతిని కోల్పోయారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఈ దేవుని రాజ్యములోనికి ఎవరు ప్రవేశపెట్టబడ్డారంటే అపవాది ప్రవేశపెట్టబడ్డాడు. ఈ అపవాదికి ఎవరు చోటిచ్చారు? ఏమండి? హవ్వమ్మ చోటిచ్చింది. హవ్వమ్మ తర్వాత హవ్వమ్మ భర్త అయిన ఆదాము చోటిచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు అవకాశం ఇచ్చారు గనక వాళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగా సమ్మతించి వారిని ఆహ్వానించారు గనక ఆ ఆహ్వానింపబడిన వాడు ఆ ఇళ్ళంతటి మీద ఇప్పుడు పెత్తనం చేసే స్థితికి వచ్చేసాడు, అధికారం చెలాయించే స్థితికి వచ్చేసాడు. ఆదాముకున్న అధికారం కోల్పోయి ఇప్పుడు అదంతా ఎవరి చేతిలోకి వచ్చిందంటే ఇప్పుడు అపవాది చేతిలోనికి వచ్చింది. అందుకే అపవాదిని గూర్చి బైబిల్ చెప్తుంది, ఇదిగో లోకాధికారి ఎవరు? అపవాది, సాతాను. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయములో యేసయ్య బాప్తిస్మమును పొంది ఆయన అరణ్యమునకు వెళ్ళి 40 దినాలు ఉపవాస ప్రార్థనలను చేసిన తరువాత సాతాను యేసయ్య యొద్దకు వచ్చి శోధించిన కారణాన్ని విధానాన్ని మనము చూస్తాం. మొట్టమొదటగా ఆయనను శోధించిన విధానం చూడండి. ఆయన ఏమీయు తినలేదు గనుక ఆయన ఆకలి కొనగా, దేవుని కుమారుడవైన యేసు, నీవు ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఈ రాతితో చెప్పుమని ఎప్పుడైతే ఆ సాతాను, ఆ అపవాది యేసయ్యను శోధించాడు, అప్పుడు యేసయ్య ఏమన్నాడు?
మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, చూసారా, ఆదాము దగ్గర శోధన, ఇప్పుడు ఇక్కడ శోధన. ఇక్కడ యేసయ్య జయించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమును కాదు కానీ, చూసారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలననే మనుష్యుడు బ్రతుకుతాడు. స్తోత్ర. ఆ తరువాత రెండవ మాట, ఈ రాజ్యముల మహిమంతయు నీకు ఇచ్చదను, అది నాకు అప్పగింపబడినది. 6వ వచనం, లూకాసు వార్త 4:6 చెప్పబడిన మాట. ఈ రాజ్యముల మహిమంతయును నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడినది, అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇస్తాను. ఎలాగా? ఇదంతయును కూడా మోసం చేసింది, మోసం చేసి రాజ్యాన్ని చేపట్టాడు. వాస్తవానికి దేవుని రాజ్యములో నీతి, సమాధానము, ఆనందం ఉండాల్సింది. కానీ ఎప్పుడైతే ఆదాము హవ్వల నుండి రాజ్యము ఈ సాతాను వాని యొక్క స్వాధీనములోనికి వచ్చేసిందో, వీరికి అప్పగింపబడిందో, అప్పటి నుండి ఆ దేవుని రాజ్యం అనబడినటువంటి ఆ ఏదైనా ప్రాంతంలో మొట్టమొదటగా ఆదాము అవ్వలకు ఏం సంభవించిందంటే మరణము వచ్చెను. మీరు నిశ్చయముగా తిను దినమున చచ్చెదరు. అంటే దేవుని రాజ్యములో చావు లేదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు చావు ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందున ఆ యొక్క ప్రాంతమంతా, లేకపోతే ఆ భూలోకమంతా శపింపబడినది గనుక ఆ శపింపబడిన దానిలో నెమ్మది లేదు. ఆ శపింపబడిన దానిలో మనుషులకు ఆనందమును లేదు. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంతకు ముందే చదివారు. యెషయా గ్రంథం 32వ అధ్యాయములో 32వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివిన మాట, అది ఆనందపురమే. చూడండి ఒకసారి, 32:13, నా ఆనందపురములోని ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును. చాలు. దేవుని రాజ్యంలో ముండ్ల తుప్పలును, తర్వాత బలురక్కసి చెట్లును పెరుగును. దేవుడు సృష్టించినటువంటి ఈ నీతి కలిగిన రాజ్యంలో బలురక్కసి చెట్లకు కానీ ముండ్ల తుప్పలకును మొదట ఆనవాళ్ళు కూడా మనకు కనరాదు. ముండ్ల తుప్పలు మనిషికి లాభాన్ని చేకూరుస్తుందా, నష్టాన్ని చేకూరుస్తుందా? అది గుచ్చుకుంటే నవ్వుతామా, ఏడుస్తామా చెప్పండి? ఏమంటే ముళ్ళు గుచ్చుకుంటే, బలురక్కసి చెట్లు మనకు ఎదురైతే, మనకు ఉంటే మనము నవ్వుతామా? అవి ఎందుకు పుట్టాయి? బలురక్కసి చెట్లు ఎందుకు పుట్టాయి? ముండ్ల తుప్పలు ఎందుకు పుట్టాయంటే దేవుని నీతి కలిగిన రాజ్యములో, సమాధానం ఉండవలసిన రాజ్యములో, ఆనందపురమైనటువంటి ఆ రాజ్యములో ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ఆనందపురములో, ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలు మొలిశాయంట. మీరు ఆ పరిశుద్ధ లేఖనాలలో ఆదికాండం 33వ అధ్యాయం, దయచేసి 3వ అధ్యాయం మీరు 18వ వచనంను చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అంతకుముందు భూమి మీద అంతకుముందు భూమి మీద ఎలా ఉండేది? ఆనందపురము. ఆ ఆనందపురములో ముండ్ల తుప్పలు లేవు. ఆ ఆనందపురములో తేళ్ళు లేవు. తేళ్ళు ఉన్నా ఒకవేళ అవి ఎవరికి హాని చేసేవి కాదు. ఇక్కడ ఈ ముండ్ల తుప్పలను బలురక్కసి
చెట్టును, గచ్చ పొదలు బలు రక్కసి చెట్టును నీ కొరకు మొలిపించబడ్డాయి. ఆనందపురములు మొలిపించబడ్డాయి, దేవుని రాజ్యములో మొలిపించబడ్డాయి. ఈ భూలోకం దేవుని రాజ్యం. కానీ ఇప్పుడు బలురక్కసి చెట్లకును ముండ్ల పొదలకును ఈ భూలోక రాజ్యము స్థావరమైపోయింది. అయితే దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ భూమి మీదకి దేవుని రాజ్యం బలముతో దిగి రాబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆరంభములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాలని కలలుగన్నాడు. దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరచాలని కలలుగన్నాడు. కానీ దేవుని దేవ విరోధి అయిన అపవాది దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులను చేసి భూమి మీద ఉన్న పురములలో ఎవరి గృహాలలో కూడా ఆనందము లేకుండా చేశాడు, నెమ్మది లేకుండా చేశాడు, సమాధానము లేకుండా చేశాడు. ఎక్కడ చూసినా మరణము కిటికీల గుండా ఎక్కుచున్నది అని అంటాడు. ఇదిగో ఈ భూమి మీద మరణము లేని ఇల్లు లేదు, ఏ భేదమును లేదు. అందరూ ఆజ్ఞను అతిక్రమించి జనులందరూ నీతి తప్పారు, దేవునితో సమాధానం కోల్పోయారు, దేవుని యుద్ధ నుండి వచ్చే ఆనందాన్ని కోల్పోయారు. అందుకే ఇప్పుడు ప్రభు అయిన యేసయ్య మనకు చెప్పుతున్న మాట, దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూచే వరకు మరణము రుచి చూడరు. స్తోత్రం. ఇప్పుడు దేవుని రాజ్యం బలముతో ఈ భూమి మీద దేవుని రాజ్యం బలముతో రావాలి అంటే జరగవలసిన కార్యాలు కొరకై దేవుడే తన కార్యాలను భూమి మీద నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి వేగిరపడు కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, భూమి మీద యేసయ్య ఉన్న కాలంలో మనకు చెప్పిన మాట, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి. స్తోత్రం. ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకటానికి మన ప్రభు అయిన యేసయ్య మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు నాయందు విశ్వాసముంచుడి. స్తోత్రం, హల్లెలూయా. ఆదాము హవ్వలు దేవుని మాట విని దేవుని అందలి విశ్వాసముంచి దేవుడు చెప్పినట్లు చేయవలసిన ఆదాము హవ్వలు దేవుని మాట మీరారు, దేవుని చెప్పినట్లు చేయకుండా ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు సహవాసాన్ని కోల్పోయారు గనుక వారు శపించబడిన వారుగా ఉన్నారు. శపించబడితే ఆనందం ఉందా? ఏమండి, శపించబడిన వాడి జీవితంలో ఏముందంట? కయ్యూను గురించి చెప్పాడు, నీవు దేశ దిమ్మరి అవుతావు. రెండవ మాట, నువ్వు బ్రతుకు కాలమంతా దిగులు కలిగి బ్రతుకుతావు. నీకు దిగులే, నీకు చింతయే. నీ బ్రతుకు కాలమంతా నీవు స్థిరత్వము లేనివాడుగా ఉంటావు. అయితే మనము దేవుని రాజ్యములో, స్థిరమైన రాజ్యములో మనం ఉండడానికి ఆ మహోన్నతుడైన ప్రభు అయిన యేసు వైపు చూద్దాం. విశ్వాసమునకు కర్త, తర్వాత విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు మన ప్రభు అయిన యేసయ్య. స్తోత్రం. దేనిని కొనసాగించేవాడు? దేవుడు తన రాజ్యాన్ని స్థాపించి ఆ దేవరాజ్యాన్ని కొనసాగించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసునాథుడు. స్తోత్రం. అందుకే యేసయ్యకు మరొక పేరు కూడా ఉంది. ఆ మరొక పేరు ఏంటయ్య అంటే, యేసయ్య కడపటి ఆదాము అని కూడా పిలువబడ్డాడు. హల్లెలూయా. మొదటి ఆదాము దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు, దేవుడి నీతిని కోల్పోయాడు, దేవునితో సమాధానము కోల్పోయాడు, దేవుని వలన కలిగే ఆనందమును కోల్పోయాడు. ఇప్పుడు కడపటి ఆదాము, ఆ
మొదటి ఆదాము వలన కలిగిన సంతానమంతటికి మరలా నీతిని కలుగు చేయడానికి, మరలా సమాధానము, దేవునితో సమాధానము కలుగు చేయడానికి, మానవులనందరినీ, మానవ జాతిని అంతటిని ఆనందింప చెయ్యడానికి మన ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకానికి వచ్చి రాజ్య స్థాపన చేయడానికి ఈ భూమి మీద కొన్ని కార్యాలు చేశాడు. ప్రభు చిత్తమైతే వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనల్ని వినికిడిలో స్థిరపరిచి దీవించి దేవుని రాజ్యములు మనల్ని వారసులుగా చేయునుగాక. ఆమేన్. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం.